వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. డిఎస్సి 2008 నియామకాలు చేపట్టాల్సిందేనని హైకోర్టు స్పష్టీకరణ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమాలతో ముడిపెట్టదని తెలిపింది. పాత నోటిఫికేషన్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ప్రవర్తన నియామకాలతో ముడిపెట్టరాదని తేల్చి చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఎన్నికల నియామకాలతో సంబంధం లేదని 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందని స్పష్టం చేసింది. గడువు పొడిగించే ప్రసక్తి లేదని, నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. 2008 డిఎస్సికి సంబంధించిన 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమానికి అమలుకి వచ్చిందని ఆదివారం పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అలీనందన్ కుమార్, శాలిని, జస్టిస్ తిరుమల దేవితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ వాదనలు వినిపిస్తూ 2008 డిఎస్సిలో భర్తీ కాని ఎస్జిటి పోస్టులను ఏపీలో అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులతో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని హైకోర్టు 2024లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉపసంఘం సిఫార్సుల మేరకు నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2008 డిఎస్సిలో అర్హత పొందిన అభ్యర్థులు 2367 మందికి గాను 1382 మంది కాంట్రాక్ట్ నియామకాలకు ఆసక్తి చూపారని, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 29న విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు వచ్చిందన్నారు. దాని గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు. దీంతో ధర్మాసనం ఏకీభవించలేదు. 2008 నుంచి నియామకాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందని స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.